రైట్ గా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో గాలి కాలుష్యం పతాక స్థాయికి చేరుకుంది. పలుచోట్ల గాలి నాణ్యత సూచి 400 పాయింట్లకు పైగా దాటిపోయింది. పంజాబ్ లోని పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో న్యూఢిల్లీని గాలి కాలుష్యం కమ్మేసింది. దీపావళి టపాసుల పొగ సైతం ఈ కాలుష్యానికి జత కాబోతుంది. ఇక ప్రమాదకర స్థాయికి గాలి కాలుష్యం చేరటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఇక పంట వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఏటా సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడం వల్ల దేశ రాజధానిని పొగ కమ్మేస్తోంది. ఇది ప్రజలకు ప్రాణ సంకటంగా మారిపోయింది. అయితే దీపావళి రోజున ఏక్యూఐ 300 నుంచి 400 నమోదైంది. గత 6 రోజులుగా కాలుష్యం కోరల్లో ఢిల్లీ విలవిలలాడుతోంది. వాస్తవానికి ఏక్యూఐ 100 పాయింట్లు దాటితే ఒక్కో మనిషి రోజుకు 2 సిగరెట్లు తాగినట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఇక అదే ఏక్యూఐ 200 దాటితే 7 సిగరెట్లతో సమానం. ఇక ఏక్యూఐ 400 దాటితే 23 సిగరెట్లు తాగినట్టే. ఇక ఏక్యూఐ 650 దాటితే 34 సిగరెట్లు ఊదేసినట్టే. ఏక్యూఐ 850 దాటిలే 43 సిగరెట్లు కాల్చడం వల్ల కలిగే ముప్పు ఎదురవుతుంది. అయితే వాహన కాలుష్యం, వాతావరణ మార్పులతో ఇప్పటికే సమస్య మరింత జటిలంగా మారింది. ఊపిరితిత్తుల సమస్యలు ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. శ్వాస ఆడదు, తలనొప్పి, జలుబు, దగ్గు, కళ్ల మంటలు, చర్మ వ్యాధులు చుట్టుముట్టే అవకాశాలు దండిగా ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడే వారికి ఢిల్లీ కాలుష్యం ప్రాణ సంకటంగా చెప్పవచ్చు.